హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది మధుర భావన నవల్లోని 5వ భాగం. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? మధుర భావన నవల్లోని 5వ భాగం. 2 రోజుల తర్వాత సుమజ తల్లి తండ్రి ఇద్దరూ కలిసి ఖాళీగా కూర్చున్నప్పుడు సుమజ నాన్న బలరాం గారు సుమజతో పెళ్లి ప్రస్తావన తెచ్చి 2 రోజుల్లో వాళ్ళు సుమజను చూసుకోవటానికి వస్తున్న విషయం చెప్పి సుమజ అభిప్రాయం అడిగారు. భార్గవి వెంటనే వాళ్ళ వివరాలు చెప్పుకొచ్చింది. ఏదో పేరుకు చూడటానికి వస్తున్నామని చెప్పారు, కానీ అబ్బాయి నీకు తెలిసినవాడేనట కదా. పేరేమిటి? కృష్ణమోహన్. నీ చదువు ఈ సంవత్సరంలో పూర్తయింది కాబట్టి పెళ్ళి ఆలోచన చేద్దామనుకునే లోపలే సంబంధం వచ్చింది. నీ ఇష్టం ఏమిటో చెప్పవే అంది భార్గవి కూతురు వైపు ఆపేక్షగా చూసి. సుమజ మనసులోకి ఆనందం వెల్లువలా వచ్చేసింది. ఆమె కనుల ముందు వంశీ కనిపించాడు. అతని ఉద్దేశం పూర్తిగా చెప్పకపోయినా తనకి కొంచెంగా అర్థమవుతూనే ఉంది. మీనా కూడా అదే చెప్పిందిగా. మనసులోనే నవ్వుకున్న సుమజ తల్లివైపు ఓరగా చూసి, వాళ్ళిద్దరూ మన ఇంటికి వస్తామని అన్నారా అమ్మా అని అడిగింది మెల్లగా. ఆవిడ కూతురు వైపు ఆశ్చర్యంగా చూసి, ఎందుకు రారు? అబ్బాయి నీకు తెలిసినవాడే అయినా అతని అమ్మవాళ్ళు చూడాలిగా అంది. నీకేమన్నా అభ్యంతరం అయిష్టం ఉంటే చెప్పే అమ్మా, పర్వాలేదు అన్నాడు బలరాం భరోసా ఇస్తున్నట్లుగా కూతురు వైపు చూస్తూ. సుమజ కొంచెం తల వంచుకుని చిన్న చిరునవ్వుతో తండ్రికి, నన్ను వేరే అడగాల్సిన పని లేదు నాన్న, మీకు నచ్చితే సరే అని చెప్పేసి అక్కడి నుండి లేచి అవతలకు వెళ్ళిపోయింది. బలరాం భార్య భార్గవి వైపు ధీమాగా చూసి, చూసావా, ఎంతైనా అది నా కూతురు, నేను అవునన్నది ఏది కాదనదు, విన్నావుగా దాని జవాబు అన్నాడు గొప్పగా. దానికి ఇష్టమే కాబట్టి అలా చెప్పింది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వచ్చాడు, ఇదే పేరు చెప్పి పరిచయం చేసింది. అప్పుడు నేను ఆరాగా చూడలేదు, కానీ బాగున్నట్టే అనిపించాడు. మంచి జోడియే అంది భార్గవి. ఆ మర్నాడే భార్గవి సుమజని అబ్బాయి వివరాలు అడిగింది. సుమజ కొంచెం సిగ్గుగా, నాకు పూర్తిగా తెలియవమ్మా, దామోదరం గారి ఫంక్షన్లో కలవటమేగా, మొన్న ఒకసారి మన ఇంటికి వచ్చారు అంతేగా. అయితే వాళ్ళ నాన్న ఈ మధ్య చనిపోయారు, అమ్మ ఒక్కతే ఉంటారు, ఎక్కడికి రావటం లేదని వంశీ అన్నాడు. మరి నువ్వేమో వాళ్ళు వస్తామని చెప్పారని అన్నావుగా అంటూ తనకి తెలిసిన సమాచారాన్ని తల్లికి తెలియచేసింది. భార్గవి త్రుళ్ళిపడింది. ఏమిటి, అబ్బాయి తండ్రి ఈ మధ్య చనిపోయారా? నీకు సరిగ్గా తెలుసా? మీ నాన్న చెప్పిన వివరాల ప్రకారం తండ్రి ఉన్నాడు, బిజినెస్ చేస్తున్నారే. మీ నాన్నను వాళ్ళ వివరాలు అడిగొస్తానుండు. నేను వాళ్ళు వచ్చాక అన్నీ తెలుస్తాయిగా అని వివరం కనుక్కోలేదు. అబ్బాయిని చూసా కదా, బాగున్నాడు, పైన నీకు నచ్చాడు కదా అనుకున్నా అంటూ భర్త గదిలోకి హడావిడిగా వెళ్ళిందావిడ. కాసేపట్లోనే సుమజ దగ్గరకు తిరిగి వచ్చిన ఆమె నిట్టూరుస్తూ కూతురు పక్కన కుర్చీలో కూర్చుని చెప్పుకొచ్చింది. నిన్న మీ నాన్న ఏం గొప్పలు పోయారనుకున్నావు? నా కూతురు నా మాటకు తలోపటమే తప్ప ఇంకేమీ తెలీదు అంటూ భలే మురిసిపోయారులే. అవును, ఎలా పొరబడ్డావే అంటూ ఆవిడ ఒక నిమిషం ఆలోచనలో పడింది. మీ నాన్న చెప్పిన వాళ్ళ అబ్బాయి పేరు అదే కృష్ణమోహన్ అట. నీ స్నేహితురాలు అంజలికి అతను అన్నయ్యట. వాళ్ళింట్లోనే నిన్ను చూశానని చెప్పాడట. ఆ మాటలకు తల వంచుకున్న సుమజ చటుక్కని లేచి వచ్చి తల్లి కాళ్ళ దగ్గర కూర్చుని, చాలా పొరపాటైందమ్మా, వంశీ వాళ్లే మీ దగ్గరకు వచ్చి అడిగారు అనుకుని పొరబడ్డాను, అందుకే అలా చెప్పేశాను అంది గొణుగుతున్నట్లుగా. పేర్లు సరిగ్గా ఒక్కలా ఉన్నాయంటే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను ఆ అబ్బాయేనని పొరబడ్డాను అంది భార్గవి నిట్టూరుస్తూ. పేర్ల విషయంలో కూడా నాదే పొరపాటమ్మా. అతని పేరు వంశీమోహన్, నేనేమో నీకు వంశీకృష్ణ అని చెప్పాను. వాళ్ళ మామయ్య మోహన్ అని పిలవటం విని అంతా అలా పిలుస్తారనుకుని చెప్పాను. నువ్వేమో కృష్ణమోహన్ అనే అనుకున్నట్లున్నావు, అవునా అని అడిగింది సుమజ. అది సరే, అతని పేరు నీకు తెలిసినప్పుడు వంశీకృష్ణ అని ఎందుకు చెప్పినట్లు? భార్గవి ఆరా తీసింది. సుమజ పెదవులపైకి చిన్న చిరునవ్వు రాబోతుంటే నొక్కి పెట్టేసింది. అదే పొరపాటన్నాను కదా అని చెప్పి సుమజ మౌనం వహించింది. నాన్న ఏమన్నారమ్మా కొంచెం ధైర్యంగా తల్లిని అడిగింది. ఆవిడ నిట్టూర్చింది. ఏముంది, నీకు నచ్చటం ముఖ్యం కదా, వాళ్ళకి ఏదో కారణం చెప్పి రావద్దని చెప్తానన్నారులే అని. అది సరే కానీ ఇంతకీ ఆ వంశీ వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి? అతనంటే పూర్తిగా ఇష్టమే కదా, మళ్ళీ తికమకలేం లేవుగా, పెద్దవాళ్ళం వివరాలన్నీ మాట్లాడుకోవాలిగా. తల్లి మాటలకు సుమజ కొంచెం ఇబ్బందిగా చూసింది.
ఇష్టం అనేది నా విషయంలో సరే, అతని విషయంలో నాకు పూర్తిగా స్పష్టత రాలేదు. మరి ఆ విషయము తొందరగానే నిర్ధారించుకుని చెప్తాలే అంది మెల్లగా. ఆవిడ కూతురు వైపు విస్మయంగా చూసింది. ఏమిటి, నీకు పూర్తిగా ఇంకా తెలీదా అంది. తర్వాత ఆవిడ కొంచెం అసహనంగా చూస్తూ లేచి నిలబడి, ఇలాంటి విషయాల్లో నాంచుడు కుదరదు. ఏదో తొందరగా తేల్చి చెప్తే ఏం చేయాలో ఏమిటో మేము ఆలోచించుకుంటాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. సుమజ కూడా నిట్టూర్చి, అవును, స్పష్టంగా ఏ విషయమో తేల్చుకోవాలి అనుకుంది మనసులోనే. వెంటనే కార్యాచరణకు దిగింది. హలో, ఫోన్లో సుమజ వంశీని పలకరించింది. వంశీ కూడా బదులుగా హలో అంటూ సుమజేనని నిర్ధారించుకుని ఎగిరి గంతేసినట్లు ఆనందంగా, నా ఫోన్ నెంబర్ మీకెలా తెలిసింది అని అడిగాడు ఉద్వేగంగా. నా అడ్రస్ మీరెలా తెలుసుకున్నారో అలాగే సుమజ జవాబు. ఓ, ఒక అమ్మాయి వచ్చి నా సెల్ నెంబర్ అడిగిందని అమ్మ చెప్పింది. అయితే మీనాయేనన్నమాట. ఒక్క క్షణం ఎవరై ఉంటారా అని ఆలోచించాను, కానీ తర్వాత పని హడావిడిలో పడి మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఫోన్ చేయగానే తట్టింది. మా అమ్మ మీనాని అన్ని వివరాలు అడిగే ఉంటుంది, కానీ నాతో ఏం చెప్పలేదు చూడు. తల్లిపై నిష్ఠూరం ధ్వనించింది వంశీ కంఠంలో. అది సరే కానీ ఇప్పుడు నేనెందుకు ఫోన్ చేశానో అడగరే? ఓ, కారణం ఉందా? నేను అలా అనుకోలేదు, కేవలం సరదాగా మాట్లాడదామని చేశారనుకుంటున్నా. అది నిజమే, అయినా ప్రత్యేకంగా ఒక కారణం ఉంది. మొన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నా విషయంలో ఒకటి జరగదని అన్నారు, కానీ అనుకోకుండా జరగబోయి ఆగిపోయింది. ఏ విషయంలో ఏం జరగదని అన్నాను? నా జ్ఞాపక శక్తి కొంచెం బలహీనంలేండి, వివరం చెప్తారా? అదేం కాదు, కావాలని నా చేత చెప్పించాలనే అని నాకు అనిపిస్తోంది. సరే, నేనే చెప్తా. అదే పెళ్లి చూపుల వ్యవహారం. సరదాగా జరగనిస్తే సరిపోయేదిగా, ఏమవుతుంది అంటూ వంశీ చిన్నగా నవ్వాడు. భలేవారే, ఏమవుతుంది అంటున్నారా? అర్థం కాకనేనా? వాళ్ళు ముందుకు వెళ్ళాలనుకుంటే ఎలా, ఏం చెప్పగలను? అందుకే మీ అభిప్రాయం పూర్తిగా తెలుసుకోవాలని. దేని గురించి? అదే ఆ విషయమే. సరిగ్గా చెప్పండి, ఏ విషయం? నా పట్ల మీ ఇష్టం గురించి. మీరంటే ఎవరికి ఇష్టం కలగదు చెప్పండి? వంశీ ప్రశ్నకి సుమజ పళ్ళు కొరుక్కుంది. అలా కాకుండా అందరి గురించి వదిలి ఆ విషయంలో మీ ఉద్దేశం స్పష్టంగా చెప్తే నేను మా వాళ్ళతో చెప్పగలను. అదే ఏ విషయంలో? మళ్ళీ మొదటికి వచ్చారా? కావాలనే మీరు మాట్లాడుతున్నారనిపిస్తోంది. సరే, నేనే ముందుగా చెప్తా. కృష్ణ విగ్రహాన్ని మిమ్మల్ని తీసుకెళ్ళమంటే ఇప్పుడు కాదన్నారు. అంటే నేను ఏమని ఊహించానంటే నాతో పాటుగా దాన్ని మీ ఇంటికి తీసుకురావాలని అనుకున్నారని. అవునా కాదా? స్పష్టంగా చెప్పండి. వంశీ మళ్ళీ చిన్నగా నవ్వాడు. అది సుమజకి వినిపించింది. బాగానే ఊహించారు, మరి తీసుకొస్తారా? సుమజ చిరాకును తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ మెల్లగా అడిగింది. నాతో పాటు విగ్రహం రావటం అంటే దాని తర్వాతే కదా, దాని గురించే మీ అభిప్రాయం అడుగుతున్నాను అంది గట్టిగా సుమజ స్వరం పెంచి. అతను అలాగే స్వరం పెంచి, దాని తర్వాత అంటే దేని తర్వాత నేను అడుగుతున్నాను అన్నాడు. అతని కొంటెతనం సుమజకి అర్థమైంది. ఇప్పుడు నాకు తెలుస్తోంది, నా నోటి వెంటే ఆ మాట వినాలని మీకు ఉందని. అందుకే చెప్తున్నాను, పెళ్లి గురించి, అది నాతో అని అర్థం చేసుకుని మీ ఇష్టం, అభిప్రాయం ఏమిటో తెలియచేయండి అంది సుమజ. తనకి నవ్వొచ్చింది. నా ఇష్టం ఏమిటో నేను ప్రత్యేకంగా చెప్పాలంటారా? ప్రయాసపడి మీ అడ్రస్ సంపాదించి కలవటానికి వచ్చిన రోజే అర్థం కాలేదా? అయింది కనుకనే పేరు గురించి విని అపోహపడి మీరేననుకుని మీ ఇష్టం అని నాన్నతో ధైర్యంగా చెప్పేశా. అమ్మకు నేను మీ పేరును వంశీకృష్ణ అని, అంతా మోహన్ అని పిలుస్తారని చెప్పడంతో కృష్ణమోహన్ అనే పేరు విని అమ్మ మీరేననుకుంది. కానీ ఈరోజు అతను నా ఫ్రెండ్ అంజలికు అన్నయ్య అని అమ్మ మాటల ద్వారా తెలుసుకుని అమ్మకు నేను పొరబడిన విషయం చెప్పాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడైనా మీ ఇష్టాన్ని ఖచ్చితంగా తెలుసుకోమని చెప్పింది. అసలు ఇంతకీ మీ నాన్నగారు ఏమన్నారు? వాళ్ళకు రానవసరం లేదని చెప్పారా లేదా? మరి నా ఇష్టం స్పష్టంగా తెలియలేదన్నారు కదా, అందుకని. అతని ప్రశ్న. అది నిజమే, మీ ఇష్టం గురించి నాకు స్పష్టంగా తెలియకపోవటం అన్నది. కాకపోతే ఎవరో ఆ కృష్ణమోహన్ పట్ల ఆ ఇష్టం అన్నది మాత్రం నాకు బాగా తెలుసు కనుకనే వద్దని చెప్పేశా. అవునా? మరి విగ్రహం మీతో పాటు రావాలంటే నా భావం బాగానే గ్రహించానని అన్నారు.
అవును అన్నాను. అది కేవలం నా ఆలోచన మాత్రమే అయి ఉండవచ్చుననే అనుమానం ఉంది. అందుకే ఖచ్చితంగా తెలుసుకుందామని. సరే సరే, ఇప్పుడు ఇద్దరికీ ఎలాంటి అనుమానాలు లేకుండా స్పష్టత వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పెద్దవాళ్ళతో చెప్పేయండి, మెల్లగా సుమజ అంది. సరే, మిగతా విషయాలన్నీ వాళ్లే చూసుకుంటారులేండి, వెంటనే వంశీ అన్నాడు. కానీ ఒక విషయం, ముహూర్తాలు వంటి మిగతా విషయాలకు అంత తొందర ఏం లేదనే సంగతి చెప్పండి. అదేమిటి, ఎందుకలా? సుమజ ఎదురు ప్రశ్న వేసింది. ఎందుకంటే సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో కానీ నిశ్చయింపబడ్డాక పెళ్ళికి ముందున్న ఈ సమయం చాలా విలువైంది. ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిదని చిన్నగా నవ్వాడు వంశీ. నాకేం సరిగ్గా అర్థం కాలేదు. ఒక్క నిమిషం అయినా ఆలోచిస్తే అర్థమవుతుంది. మధుర భావ లహరిలో మనము తేలిపోవాలిగా అంటూ చిన్న నవ్వుతో రాగం తీశాడు వంశీ. సుమజ చిరాకు పడుతూ అంది. నా ప్రశ్నకు అది సమాధానమా? ఏదో పాత సినిమా పాటలోని చరణాన్ని ఆలపించటం కాదా మరి? అందుకేగా కొంచెం ఆలోచించాలి అన్నాను. మనసులో మధుర భావాల దొంతరను పేర్చుకునే సమయం ఇదేగా. ఆ తర్వాత మధుర భావాలకి ఫుల్ స్టాప్ పడిపోతుందా? నేనేమో అవి రెట్టింపు అవుతాయని అనుకుంటున్నాను. గొంతులో కొంచెం సిగ్గును చిరునవ్వును కలగలిపి సమాధానం చెప్పింది సుమజ. అది నిజం కావచ్చును, కానీ నా అభిప్రాయం ప్రకారం ఏవో మధురిమల్ని అందుకుంటామనే ఆశతో ఆ రోజుల కోసం ఎదురుచూసే సమయం ఇంకా మధురమైందని సుమజ చిన్నగా నిట్టూరుస్తూ అంది. అసలు ఈ మధుర భావాల గోలేమిటో నాకు అంతుపట్టడం లేదు. లేదా అంటూ గొంతులో ఆశ్చర్యాన్ని గుమ్మరించాడు వంశీ. నేనసలు మీరెవరో ఎలా ఉంటారో కూడా ఏమీ తెలియనప్పుడే మీరు మీ స్నేహితురాలికి రాసిన చిన్న కవితను చదివి మధుర భావంలో మునిగిపోయా. ఆ తర్వాత అనుకోకుండా మీతో పరిచయం కలగడం, ఇద్దరం ఆ కవితనే రాసి ఉమ్మడిగా బహుమతి గెలుచుకోవడం, అక్కడ సరదాగా గడిపిన ఆ 2 రోజులు, తర్వాత మీ ఇంటికి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి టిఫిన్ తయారు చేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినటం, ఇప్పుడు ఇలా ఇష్టంగా ఫోన్లో కబుర్లు చెప్పుకోవటం, ఇవన్నీ మధుర భావనలు కావంటారా? బాగుంది అంటూ చిన్నగా నవ్వింది సుమజ. కదా మరి, ఆ బాగుందిని ఇంకా పెంచుకోవాలన్నదే నా కోరిక, అర్థమైందిగా? సుమజ చాలా మధురంగా ఉంది అంటూ మళ్ళీ చిన్నగా నవ్వింది. సరే, నేను మా వాళ్లకు మీ ఇష్టాన్ని తెలియచేస్తాను. ఇక తర్వాత విషయాలన్నీ మీ ఇష్ట ప్రకారం ప్లాన్ చేసుకోండి. అదే మధుర భావలహరిలో మునగటం తేలటం లాంటి వాటికి ఎంత సమయం అవసరం అవుతుందో అలాంటివన్నీ అన్నమాట. అనుమతి ఇవ్వడం కాదు, మీరు సహకరించాలన్నదే ముఖ్యం కదా. మీ తోడు లేకుండా నా ఒకడి వల్ల అయ్యే పని కాదు. సహకారమా అంటే ఎలా? ఇలాగే రోజు ఫోన్ చేసి 4 తీయని మాటలు చెప్తే అవి రోజంతా నేను నెమరేసుకుంటూ మధుర భావనలను దొంతరగా పేర్చుకుంటూ ఉంటాను. వంశీ సరదాగా నవ్వాడు. మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నాను, మీకెటువంటి సందేహం రాకుండా ఉండేందుకు. అయినదేదో అయినది ప్రియ, మనసు నీ వశమైనది, నిన్ను చూసిన నిమిషమందే మనసు నీ వశమైనది, అయినదేదో అయినది అంటూ నవ్వుతూ సన్నగా రాగం తీశాడు వంశీ. అబ్బో, పాటలు కూడా బాగా పాడగలరని నిరూపించుకుంటున్నారు. అది సరే కానీ, చూసి చూడగానే ప్రేమ పుడుతుందా? వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా, కొంచెమైనా పరిచయం లేకుండా? కొందరి విషయంలో అది నిజమవుతుందని నాకు రుజువైంది కూడా. అంతెందుకు, చూడక మునిపే మీ చిన్న కవితలోని అక్షరాల సొగసుకు మాధుర్యానికి నాలో ప్రేమ పుట్టేసి ఒక మధుర భావాన్ని కలిగించిందని చెప్పాగా. అవునా? నాకు మాత్రం అక్కడున్న 2 రోజుల పరిచయంలో కొంచెం ఇష్టం ఏర్పడి, ఆ తర్వాత అడ్రస్ తెలుసుకుని మా ఇంటికి వచ్చినప్పుడు బాగా స్థిరపడింది మనసులో. అందుకే అంటూ కొంచెం సమయం ఆగి మళ్ళీ చెప్పింది. నా కూతురు నా మాట ఎప్పుడూ కాదనదు అంటూ మురిసిపోయిన నాన్నగారికి పొరపడ్డానని నా ఇష్టాన్ని చెప్పమని ధైర్యం చేసి అమ్మకు చెప్పగలిగాను. నా అదృష్టం బాగుంది కాబట్టి భగవంతుడు మీకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు, చిన్నగా నవ్వుతూ అన్నాడు వంశీ. సరే, ఇప్పటికీ సంభాషణకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అంది సుమజ. ఫోన్ ఆపేసి నవ్వు మొహంతో నిలబడిన వంశీ వైపు తేరిపార చూస్తూ అంది శ్యామసుందరి. ఎందుకు అంతగా నీ మొహం వెలిగిపోతోంది? సుమ ఫోన్ చేసిందా?
ఇంతటితో మధుర భావన నవల్లోని 5వ భాగం సమాప్తం. వచ్చే వారం 6వ భాగంతో కలుద్దాం.